కాబోయే భర్తను కొండపై నుంచి తోసేసి చంపేసిన సియా గోయల్ వ్యవహారంపై ముందుగా మాట్లాడుకుందాం. ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి సార్. కొండపై నుంచి తోసేసింది సియానే. కేతన్ అగర్వాల్ ను త్వరగా హత్య చేయాలంటూ చేతన్ చౌదరి ఒత్తిడి తెచ్చారు. చేతన్ చౌదరి అంటే సియా గోయల్ బాయ్ ఫ్రెండ్. ప్రియుడి మైకల్ లో పడి కాబోయే భర్తను అంతం చేసింది సియా గోయల్. అండ్ కేతన్ అగర్వాల్ కి బట్టతల ఉందట సార్. అది నచ్చకనే హత్య చేసినట్లు కూడా విచారణలో సియా గోయల్ ఒప్పుకుంది. సార్, ఈ కేసులో సైకలాజికల్ అంశాలేంటి సార్? బట్టతలో ఉంటే పెళ్లి చేసుకోరు, కానీ ఒప్పుకొని ఎంగేజ్మెంట్ అయ్యి హత్యలు చేయరు కదా. అది చాలా ఫ్రివిలస్ రీజన్. చెప్పినా నవ్వుతారు. అదేనా బట్టతలో ఉందంటే ఇష్టం ఉండకపోవచ్చు, కానీ చంపారు కదా, వదిలేసుకుంటారు తప్ప. అందువల్ల మనం అంత చాలా ఫ్లిమ్జీ రీజన్స్ తో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనలైజ్ చేయకూడదు. ఎందుకంటే ఇది ఒకటే కేసు కాదు. మనం అంతకు ముందు మీకు నార్త్ ఈస్ట్ కు తీసుకెళ్లి రాజవంశీ అనుకుంటాను, సో అదొక ఇన్సిడెంట్ జరిగింది, మధ్యప్రదేశ్ కి చెందిన కేసు. ఇండోర్ నుంచి వెళ్ళారు. సో అక్కడైతే హస్బెండ్ పెళ్ళైన కొద్ది రోజులకే చంపేశారు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఒకటి గిల్టీ మైండ్, అంటే రకరకాల ఎక్స్పోజర్ వల్ల కావచ్చు, వాళ్ళ జీవితంలో అనుభవించిన ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, వాళ్ళ పర్సనాలిటీ ఎవాల్వ్ అయిన తీరు కావచ్చు, వీటి వల్ల ఒక నేరపూరితమైన మనస్తత్వం, చదువుతో సంబంధం లేదు, వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటున్నారు, వెల్తీ ఫ్యామిలీస్ నుంచి మంచి ఫ్యామిలీ, బ్రోకెన్ ఫ్యామిలీ, చాలా క్యావోటిక్ చైల్డ్హుడ్, ఇట్లాంటి వాళ్ళు కూడా కాదు, చాలా ప్రొటెక్టెడ్ జీవితం గడిపిన వాళ్ళు, ఫెయిర్లీ డీసెంట్ ఫ్యామిలీ లైఫ్ ఉన్న వారు కూడా తయారవుతున్నారు. అంటే దీనికి ఒక ప్రధానమైన కారణం ఏంటి అంటే, ది మెన్స్ ఇరా అంటారు, అంటే క్రిమినాలజీ భాషలో, అంటే గిల్టీ మైండ్. సో మీకు ఏదైనా క్రిమినల్ కేసును విచారించేటప్పుడు కూడా ఒక క్రైమ్ జరగడంలో అది కాకతాళీయంగా జరిగిందా, యాక్సిడెంటల్గా జరిగిందా, డెలిబరేట్ ప్రీమెడిటేటెడ్ మర్డరా, ఆ నిందితునికి గిల్టీ మైండ్ మెన్స్ రా ఉందా అనేది కూడా చూస్తారు. సో ఈ మొదటి ఇష్యూ ఏంటంటే ఈ గిల్టీ మైండ్, మెన్స్ రా. సో ఈ గిల్టీ మైండ్ డెవలప్ అయిన తర్వాత, ఆ గిల్టీ మైండ్ డెవలప్ కావడానికి రీజన్స్ అనేకం ఉండొచ్చు, కానీ గిల్టీ మైండ్ అయిన తర్వాత ఎదుటి వ్యక్తిని చంపేంత క్రూరమైన పనికి కూడా సిద్ధపడతారు. అందులో ఏ స్థాయికైనా వెళ్ళి మరి ఇప్పుడు ఇక్కడ కూడా మీరు చూస్తే సియా గోయల్ కేసులో మల్టిపుల్ అటెంప్ట్స్, మొదటి అటెంప్ట్ లో కింద పడ్డాడు, ఆ బుషెస్ ఉంటే పట్టుకొని ఒక ప్రాణాలు కాపాడుకోగలిగాడు, తర్వాత అటెంప్ట్ లో చనిపోయాడు. అంటే మీకు మల్టిపుల్ ఒక అటెంప్ట్ తర్వాత కూడా ఎక్కడో కొంచెం భయమో బాధో ఏమీ ఉండదు. అంత దుర్మార్గమైన నేరపూరిత మనస్తత్వాలు డెవలప్ అవుతాయి. కొన్నిసార్లు ఆ మనస్తత్వాలు వారి స్వాభావికం కావచ్చు, కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం కావచ్చు, భయంకరమైన ఆకర్షణ కావచ్చు, ఉన్మాదం కావచ్చు, రకరకాల రీజన్స్ రీత్యా ఈ గిల్టీ మైండ్ అనేది ఏర్పడుతుంది. ఇది మొదటి కారణం ఇలాంటి కేసులో. రెండవ కారణం ఏంటంటే ఒక నార్సిస్ట్ టెండెన్సీ అంటారు. సో నార్సిజం అనేది ఒక సైకాలజికల్ కండిషన్. అంటే ఒక మనిషి తన మీద తనకు ఎక్సెసివ్, అన్హెల్తీ, అనారోగ్యకరమైనటువంటి ఒక అత్యంత తీవ్రమైన కోరిక, నమ్మకం, అభిమానం ఉండడం రెండో కారణం. అంటే ఎక్స్ట్రీమ్, తన అవసరము తాను ప్రపంచాన్నైనా సర్వనాశనం చేస్తాడు తన కోసం. ఎవడెక్కడన్నా పోనీయండి, ఎవరి ప్రాణాలను తీస్తా, ఎన్ని కొంపలైనా ముంచుతా, ఏమన్నా కానీ నాకు కావాలి, నా లాభం, నేను నాకు అనేటువంటి ధోరణి, అది ఎక్స్ట్రీమ్ నేచర్కి వెళ్ళిన స్వభావం ఉంటుంది. సైకాలజీ నార్సిస్ట్ మైండ్ అంటారు వీళ్ళు. ఈ నార్సిస్ట్ అవుట్లుక్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, అరే ఎదుటి వారిది కూడా ప్రాణం కదా, వాళ్ళకి రిలేషన్షిప్ ఉండదు, ఎమోషన్ ఉండదు, వాళ్ళ కోరికే వాళ్ళకు హైయెస్ట్, ఇంకా వేరేది ఏమి ఉండదు. సో ఇక్కడ కూడా మీరు చూడండి, సో ఒక ఫియాన్సీ కాబోయే భర్త అన్న ఆయనకేం సంబంధం లేదు, ఆమెకు ఏ రకమైన గొడవలు లేవు, ఘర్షణలు లేవు, పోనీయండి ఒక పెళ్ళయింది, డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస ఎదుర్కొంటుంది, రోజు చన్నని చావ కొడుతున్నాడు, అలాంటి వ్యక్తిని తాను వదిలించుకోదలుచుకుంది అంటే దెర్ ఇస్ ఎ లాజిక్ ఇన్ ఇట్. తాను హింసకు అనుభవించారు కనుక, సో కనీసం ఆ హింస నుంచి చట్టబద్ధంగా బయటపడే అవకాశం కనిపించలేదు కనుక ఎలిమినేట్ చేస్తారనుకుంటే వేరు. ఇక్కడ ఇప్పుడు ఆ కేతన్ అగర్వాల్ కు సియా గోయల్ కు మధ్య ఒక ఏడాది క్రితం ఏమీ తెలియదు,
ఫిబ్రవరిలో మ్యారేజ్ సెటిల్ అయింది, ఎంగేజ్మెంట్ అయింది, మ్యారేజ్ నవంబర్లో మ్యారేజ్ ఉంది. ఆయనకేమీ సంబంధం లేదు, ఈమె జీవితంలో అతను చేసిన అన్యాయం ఏమీ లేదు. కానీ అతన్ని తన ఆనందం కొరకు, తన కోరికల కొరకు, తన ఆకర్షణ కొరకు, తన పిచ్చి కొరకు ఇతను చంపేయడం అనేది. సో అదొక రెండవ టెండెన్సీ, నార్సిస్ట్ అవుట్లుక్ అనడం వల్ల మీకు ఆ హనీమూన్ లో వెళ్ళి భర్తను నార్త్ ఈస్ట్ లో ఆ లోయలో పడే చంపినటువంటి కేసు కూడా ఇదే కేసు. ఇక మూడవది ఏంటి అంటే ఇందులో సోషల్ ప్రెషర్స్, అంటే ఈ మొత్తం ఎలా ఎవాల్వ్ అయింది. మీరు ఇప్పుడు సియా గోయల్ కూడా తీసుకోండి, ఈవెన్ ఆ అమ్మాయిది కూడా తీసుకోండి, ఎలా ఎంటర్ అయింది, స్టార్ట్ అయింది. వాళ్ళు ఎవరు కోరుతారో రిలేషన్షిప్ లో ఉంటారు, కానీ ఫ్యామిలీ స్ట్రక్చరు, ఆ ఫ్యామిలీకి ఉండే స్వభావము, తల్లిదండ్రుల వ్యవహార సరళి, కుటుంబ బంధాలు, ఒక క్లోజ్డ్ ఫ్యామిలీస్, వెల్ సోషల్ ఎస్టీమ్, సామాజిక పరువు, గౌరవం అన్న దానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే కుటుంబాలు. సో తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఒక డెమోక్రటిక్ రిలేషన్షిప్ లేని పరిస్థితి కుటుంబాలు ఉంటాయి. తాము ప్రేమించింది ధైర్యంగా చెప్పలేరు, ఇంకెవరి ద్వారానో కూడా ఫెసిలిటేట్ చేయలేరు, ఎవరు ధైర్యం చేయలేరు. ఆ ప్రేమ అలాగే ఉండిపోతుంది. కుటుంబ ఒత్తిడికి పెళ్లికి అంగీకరిస్తారు. అంగీకరించిన తర్వాత వారికి ఏం చేయాలి? బహిరంగంగా నేను పలానా అతను ప్రేమిస్తున్నాను, నేను చేసుకుంటానని చెప్పితే తల్లిదండ్రులు ఏమంటారో తెలియదు, తల్లిదండ్రులు ఎలా చేస్తారో లేదో తెలియదు. లేచి పారిపోతే ప్రేమించిన వాడితో సమాజం ముందు తన కుటుంబం దోషిగా నిలబడుతుందేమో అన్న భయం. ఆ సోషల్ ప్రెషర్ తట్టుకోవటానికి వారికి ఆలోచించేది అంటే తనకు ప్రతిబంధకంగా అడ్డంకిగా ఉన్న వ్యక్తిని తొలగిస్తే ఇది ఈజీ మెథడ్ అనుకుంటారు. అంటే రెండు చాయిసెస్ ఉంటాయి. ఒకటి, ధైర్యంగా తను ప్రేమించిన పలానా వ్యక్తిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను చెప్పడం. అది చెప్పలేని సామాజిక కట్టుబాట్లు ఉంటాయి, కుటుంబ స్వభావాలు ఉంటాయి. లేదు, కనీసం చెప్పలేకపోయినా ఇంట్లో చెప్పకుండా ప్రేమించిన వాడితో వెళ్ళిపోయే ధైర్యము చేయలేరు. అప్పుడు వారికి ఈజీ ఆప్షన్ ఏమనిపిస్తుందంటే ఏదో ఒక ప్లాన్ వేసి అడ్డంకిగా ఉన్న వ్యక్తిని తొలగిస్తే తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు అని. ఇప్పుడు మీకు ఆ రాజమనిషి కేసులో కూడా జరిగిందనే కదా. సో మీకు ఆ నార్త్ ఈస్ట్ లో తీసుకెళ్లి చంపారు. సో ఆ కేసులో కూడా జరిగింది ఏంటి? ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే తాను భర్తను చంపేస్తే విడో అయితే అబ్జెక్షన్ ఏమీ ఉండదు అని అనుకున్నాడు. ఇక్కడ కూడా ఈ కేతన్ అగర్వాల్ ఈ పెళ్లి చెడిపోతే, ఆ మనిషి చనిపోతే ఇక తమ తల్లిదండ్రులు ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేస్తారు అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన. సో ఇక్కడ ఈ సోషల్ ప్రెషర్స్ ను ఎదుర్కొనే స్వభావంలో సోషల్ ప్రెషర్స్ ను అధిగమించి తాము కోరుకున్న జీవితాన్ని తెచ్చుకోలేక ఇలాంటి దుర్మార్గమైన నేరాలకు పాల్పడుతూ ఉంటారు. సో నాలుగవది ఏంటి అంటే మీకు ఇన్స్ట్రుమెంటల్ వైలెన్స్ అంటారు. ఇది సాధారణంగా ఒక్కరే చేయరు. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఇద్దరు పార్ట్నర్తో కలిపి నేరాలు జరుగుతూ ఉంటాయి. అంటే అమ్మాయి ప్రియుడు కలిసి చేస్తుంటారు, లేదు ఈవెన్ మగవాళ్ళైనా కూడా ఒకరిద్దరు కలిసి చేస్తుంటారు, గ్యాంగ్ నేరాలు చేస్తుంటారు. ఎందుకంటే ఇన్స్ట్రుమెంటల్ వైలెన్స్ ఒక్కరే చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడో ఒక చోట ఇక వద్దులే అనే వెనక్కు తగ్గే పరిస్థితి ఉంటుంది. అప్పుడు పక్కవాడు ప్రోత్సహిస్తాడు. ఇప్పుడు ఇందులో కూడా ఆరోపణదే. ఇప్పుడు ఆ సియా గోయలే ప్రేరేపించింది అని బాయ్ ఫ్రెండ్ చేతన్ చౌదరి చెప్తున్నాడు. నేను అడిగాను మనం పారిపోయి పెళ్లి చేసుకుందాం ఇంట్లో నుంచి అంటే సియా వినలేదు. పారిపోయితే మా కుటుంబ పరువు పోతుంది, మా తల్లిదండ్రులు ఇబ్బందులు పడతారు, మా సోషల్ ఎస్టీమ్, అందువల్ల మర్డర్ చేద్దామని ప్లాన్ ఆమె చెప్పింది అనేది చేతన్ చౌదరి అంటాడు. తెలియదు, ఇవన్నీ కూడా మనకు విచారణలో తేలాలి. సియా గోయల్ ఏమంటుంది, నేను మొదటిసారి ఫస్ట్ అండ్ ఫెయిల్ అయ్యాక ఏడ్చేశాను కూడా భరించలేక, కానీ చేతనే ఏం కాదని ధైర్యం చెప్పి ప్రోత్సహించాడు అని ఆమంటుంది. ఈ లోపల సియా గోయల్ తరపున వాళ్ళు ఏమంటారంటే లేదు, బ్లాక్ మెయిల్ చేశాడు చేతన్ చౌదరి, నువ్వు పెళ్లి కొప్పుకున్నావు కదా, మరి మన రిలేషన్షిప్ బయట పెడతాను అని. ఆ భయంతో రిలేషన్షిప్ బయట పడితే ప్రియుడు పోతాడు, పెళ్లి సంబంధము చెడిపోతుంది, తన జీవితం అన్యాయం అవుతుంది కాబట్టి ట్రాప్ లో పడ్డది అని. సో ఇది ఇన్స్ట్రుమెంటల్ వైలెన్సా అనేది నాలుగో ఫ్యాక్టర్. అంటే ఒక ఇద్దరు కలిసినప్పుడు ఏమైతుందంటే ఒక వ్యక్తి వెనకాడినప్పుడల్లా ఇంకో వ్యక్తి ప్రోత్సహిస్తుంటాడు, అది ఎవరైనా కావచ్చు. ఐదవది ట్రాప్. ఇంతకుముందు చెప్పినట్లు
మరేమైనా బ్లాక్మెయిల్ గురైందా, అంటే మొదలు రిలేషన్షిప్ ఉంది కానీ తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు కుటుంబ కట్టుబాట్ల మేరకు బయటికి చెప్పలేక పెళ్లి కొప్పుకున్నది. తెలుగు సినిమాలోనైతే అక్కినే నాగేశ్వరరావు సినిమాలు అనుకోండి, సో తానే త్యాగం చేసేసి ప్రియురాలి ఆనందమే నాకు జీవితానికి ముఖ్యము అని చెప్పి తన ప్రియురాలు ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసేస్తాడు సినిమాలో. కానీ సినిమా కాదు కదా, నిజ జీవితం కనుక ఏం జరుగుతుంది అన్నప్పుడు, నీవు నాతో సంబంధం కలిగి ఉన్నావు, ప్రేమలో ఉన్నాం మనము, ఇప్పుడు నన్ను మోసం చేసి నువ్వు ఇంకొని పెళ్లి చేసుకొని నీ సుఖం నువ్వు చూసుకుంటున్నావు, సో నీ సంగతి బయట పెడతాను, నీ పెళ్లి చెడగొడతాను అనేటువంటి ఒక బ్లాక్ మెయిల్ ట్రాప్ కూడా ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇలాంటి రిలేషన్షిప్ లో మనీ ఉంటుంది, లస్ట్ ఉంటుంది, ఇలాంటి దుర్మార్గాలన్నీ ఉంటాయి. సో అందువల్ల ఇక్కడ ఏమైనా బ్లాక్ మెయిల్ ట్రాప్ ఉందా? అమ్మాయి ముందు ప్రేమించింది కానీ తర్వాత కుటుంబ ఒత్తిడికి తల వంచి పెళ్లి చేసుకోవాలనుకున్నది వేరే వ్యక్తిని, కానీ ఇతను ఎంటర్ అయి ఆ పెళ్లి చెడగొడతానని బెదిరిస్తే తాను ఎటు కాకుండా అవుతాను అని చెప్పి ప్రియుడి వైపు మొగ్గు చూపిందా అనేది ఒక ఫిఫ్త్ ఆస్పెక్ట్. ఇందులో పాసిబుల్ కోణాలు ఇవన్నీ. ఆరవది ఏంటి అంటే ఈ ఎక్స్పోజర్, సోషల్ మీడియాకు ఎక్స్పోజరు, ఓటీటీ ప్లాట్ఫామ్. ఇప్పుడు చూడండి, సిమిలర్ పెళ్ళైన కొద్ది రోజులకు భర్తను చంపింది ఆ నార్త్ ఈస్ట్ తీసుకెళ్లి మేఘాలయాలు అనుకుంటాను, సో అక్కడ తీసుకెళ్లి చంపిన కేసు సేమ్. అక్కడ కూడా ఒక ట్రెక్కింగ్కి వెళ్ళారు, లోయలో తోసేశారు. ఇక్కడ కూడా సిమిలర్ కేసు, లోయలో తోసేశారు ట్రెక్కింగ్కి వెళ్ళి. అంటే బహుశా ఆ కేసు చూసి ఓహో ఇలా చేయవచ్చు, ఎందుకంటే అది భయంకరమైన పబ్లిసిటీ వచ్చింది దానికి. ఇప్పటి కూడా అమ్మాయి జైల్లోనే ఉన్నది. సో ఇలా చేయవచ్చు అనేటువంటి ఒక భావన. సో ఓటీటీలు, చాట్ జీపీటీలు, గూగుళ్ళు ఇలాంటి ఘటనలన్నీ మన చేతికి చూపెడుతుంటాయి. సో సినిమాల ప్రభావము, అందువల్ల క్రైమ్ ఎలా చేయొచ్చో సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా చెప్పేటువంటి ఒక మీడియా ఈకో సిస్టమ్ ఉంది. నీకు అలా వంట రాకపోయినా యూట్యూబ్లో చూసి వంటలు చేయొచ్చు, మీకు కుట్లు రాకపోయినా యూట్యూబ్లో చూసి కుట్లు చేయొచ్చు, ఇంగ్లీష్ రాలేదనుకోండి యూట్యూబ్లో చూసి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇలా నువ్వు యూట్యూబ్లో చూసి చాలా నేర్చుకుంటున్నాను. సో వంట నేర్చుకోవటానికి ఒక అప్పం చేయాలంటే ఎట్లా అంటే యూట్యూబ్లో కొట్టి అప్పం అని కొడితే వస్తాయి, 100 వీడియోలు వస్తాయి. సో అప్పం ఎలా చేయాలి నేర్చుకో, అప్పం చేస్తున్నారు. సో బోండా ఎలా చేయాలంటే బోండా చేస్తున్నారు. సో అలా ఇది కూడా క్రైమ్ ఎలా చేయాలి కూడా నేర్పుతున్నది. అంటే మీకు డిజిటల్ మీడియా ఎకో సిస్టమ్ వచ్చాక డెమాన్స్ట్రేషన్, లెర్నింగ్ ఈజీ అయిపోయింది. అందువల్ల నీకు ఒక ఆలోచన ఉంటే ఆలోచనలు ఇదివరకు దాన్ని అమలు చేయాలంటే చాలా కష్టం ఉండేది, ఇప్పుడు అమలు చేయడం ఈజీ అయిపోయింది. సో అందువల్ల చాలా సులభంగా నేర్చుకుంటున్నారు. సో వీటి ఎక్స్పోజర్ అనేది ఒక 6వ ముఖ్యమైన అంశం. 7వ ముఖ్యమైన అంశం ఏంటంటే రూల్ ఆఫ్ లా పైన విశ్వాసం లేకపోవడం. అంటే తాను ఇలాంటి నేరానికి పాల్పడితే చట్టానికి దొరుకుతాను, న్యాయం, ధర్మం, న్యాయం నిలబడుతుంది అనేటువంటి నమ్మకం లేకపోవడం. ఏమీ కాదు, తప్పించుకోవచ్చు అని. ఎందుకంటే ఇదంతా చాలా ముందు నుంచి ప్లాన్ వేస్తారు. ఎంత దుర్మార్గమైన ప్లాన్ అయిందంటే, కేతన్ అగర్వాల్ కాబోయే భర్తను చంపాక ఇద్దరు ప్రేమికులు వెళ్ళి మహాబలేశ్వరంలో ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. ఎంత దుర్మార్గమో చూడండి. అంటే ఒక మనిషిని చంపిన తర్వాత ఎంజాయ్ కూడా చేద్దాం అనుకునే దశలో మనుషులు ఆలోచిస్తున్నారంటే, అది కూడా 20-22 ఏళ్ల పిల్లలు. ఆశ్చర్యం వేసపడ సియా గోయల్ వయసు 20 years, చేతన్ చౌదరి వయసు 22 years. సో ఎక్కడికి పోతుంది ఇది అనేది ఒక చాలా కీలకమైన అంశం. అంటే అలా గిల్టీ మైండ్ ఉండడమే కాదు, నార్సిస్ట్ మైండ్ ఉండడమే కాదు, ఈ రూల్ ఆఫ్ లా పైన ఏ రకమైన విశ్వాసం లేదు. మేము దొరకము, చట్టం మమ్మల్ని పట్టుకోదు అనేటువంటి ఒక నమ్మకం. అంటే ఏ రకంగానైనా తప్పించుకోవచ్చు, ఎగ్జిట్ ప్లాన్ ఉంటుంది వాళ్ళకు. ఆ ఎగ్జిట్ ప్లాన్ మేము అమలు చేస్తాం అనేటువంటి ఒక నమ్మకంతో ఇలాంటి క్రైమ్స్ వ్యవహరిస్తుంటారు. లేదు, అల్టిమేట్ గా మాకేమీ కాదు అనే ధైర్యమే ఈ రకమైన నేరాలకు గుర్తిస్తుంది. లేదు, ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడుతుంది అనుకున్నప్పుడు ఒకటి శిక్ష చూసిన తర్వాత ఇంకో విషయం ఉంటుంది. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. అందుకే కుటుంబాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ సోషల్ మీడియా బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా, మైండ్ సెట్ ఎలా ఉంది, పీపుల్ సైకాలజీ ఎలా ఉంది. అందరూ చేస్తారని కాదు ఇది, కానీ ఎక్కడో ఒక చోట ఇలాంటి క్రైమ్ జరిగినప్పుడు అబ్జర్వేషన్ కూడా, సమాజము మనుషుల్లో వస్తున్న మార్పుల్ని
అబ్జర్వ్ చేయడం అనేది కూడా చాలా కీలకం. ఇక్కడ కూడా ఎలా పోలీసులు పట్టుకున్నారు, సియా గోయల్ కేతన్ అగర్వాల్ తోసేశాక ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి నా బర్త్డే రోజు నాకు ఇంత ఘోరము అన్యాయం జరిగింది అని. ఆమెను పోలీసులు తీసుకెళ్లి విచారిస్తే ఆమె జరిగిన గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ కు, ఆమె బిహేవియర్ కు చాలా అనుమానం కలిగింది. ఎందుకంటే ఎక్కడా కూడా ఆమె బాధ గాని ఆవేదన గాని ఏది లేదు ఆమె ఫేస్ లో. ఒక ఫియాన్సీ అన్యాయంగా చనిపోతుంది, ఫియాన్సీ అవసరం లేదు, మనకు తెలియని మనిషి చనిపోయేలా బాధపడతాం కదా. ఇప్పుడు మనమే ఆడు ఉంటాం, పొరపాటు ఒక మనిషి జారిపడ్డాడు అనుకోండి, ఉంటే ఆగినంత పని అవుతుంది, ఏర్పచ్చేస్తుంది, మనిషి ఎంత సాడ్నెస్ ఉంటుంది. ఒక్కసారి మన కళ్ళ ముందే ఓ ప్రాణం పోయింది అంటే, తెలియని వ్యక్తి ప్రాణం పోతేనే అవుతుంది అంటే, ఎంగేజ్మెంట్ అయిపోయి మీకు ఇంత రిలేషన్షిప్ లోకి వచ్చి ఒక ఫియాన్సీ కాబోయే భర్త అనుకున్న తర్వాత ఏ రకంగా అలాంటి మనిషి ప్రాణం పోతే ఆమెలో ఏ రకమైన సాడ్నెస్ లేదు అంటే అది యాక్సిడెంట్ కాదు అని వాళ్ళకి నమ్మకం వచ్చారు. ఇప్పుడు మా నార్త్ ఈస్ట్ కు తీసుకెళ్లే కేసులో కూడా ఏం చేశారు, సో మా మదర్ ఇల్లాకు ఫోన్ చేసి నేను భర్త కొరకు ఉపవాసం ఉన్నా అని చెప్పింది. వీళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ను జాగ్రత్తగా పోలీసులు చూస్తే ఆయన ముందు రోజు బ్రహ్మాండంగా భోజనం చేసేది ఉంటాడ. సో మనం ఎందుకు అబద్ధం ఆడింది అని అక్కడ స్టార్ట్ అయింది వీళ్ళు ఇన్వెస్టిగేషన్. వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో దే విల్ లీవ్ సంథింగ్, ఏదో ఒక పొరపాటు చేస్తారు, దాన్ని పోలీస్ పట్టుకోగలుగుతుంది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. అందువల్ల క్రైమ్ చేసే వాళ్ళు ఏదో తామే తురుంకాలను తాము ఎవరికి దొరకమనుకొని క్రైమ్ చేస్తారు, కానీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఆ క్లూస్ ఏదో ఒకటి పట్టుకొని కరెక్ట్ గా దాన్ని వర్కౌట్ చేసేస్తారు, దాంతో దొరికిపోతారు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా చూడండి, సియా గోయల్ జనవరి నుంచి జూన్ 18 మధ్య కాలంలో, జనవరి 1 జూన్ 18 మధ్య కాలంలో 2004 ఫోన్ కాల్స్ ఉన్నాయి. 2004 సియా గోయల్ చేతన్ చౌదరి. ఫిబ్రవరిలో ఆమె ఎంగేజ్మెంట్ అయింది. అంటే ఒక వ్యక్తితో ఎంగేజ్ అయినాక కూడా ఇంకో వ్యక్తితో రిలేషన్స్ అంత మేరకు మెయింటైన్ చేసిందంటే 238 అవర్స్ మాట్లాడింది. మామూలు విషయం కాదు కదా, 238 గంటలు మాట్లాడింది. అంటే వాల్యూ సిస్టమ్ కూడా ఎక్కడ పోతుంది. అసలు ఒక మనిషితో నీకు పెళ్లి సెటిల్ అయ్యాక ఇంకో వ్యక్తితో నువ్వు ఎలా రిలేషన్షిప్ కంటిన్యూ అవుతున్నది, పెళ్ళైనాక ఎలా రిలేషన్షిప్ కంటిన్యూ అవుతున్నది. సో మనకు ఈ పిల్లల్ని కూడా చంపి ప్రియంతో పోతున్న వారు చూస్తున్నాం మనం. అంటే ఇక్కడ కూడా చాలా మంది ఒక ఉమెన్ ని తప్పుపడతారు. ఉమెన్ కాదు, మీరు చూడండి ఈ క్రైమ్స్ అన్నిట్లో కూడా ఆ ఉమెన్ కు సహకరించిన మ్యాన్ ఉంటాడు, గమనించండి. ఇండివిజువల్ గా ఏముండవు ఇవన్నీ. ఇక్కడ చేతన్ చౌదరి లేకుండా సియా గోయల్ లేదు కదా. సో అందువల్ల ఇట్స్ ఇన్స్ట్రుమెంటల్ వాయిలెన్స్, ఇద్దరు కలిపి చేస్తున్నారు. అందువల్ల జెండర్ ఇష్యూ కాదు. క్రైమ్ కు మగ ఆడ తేడా లేదు, క్రైమ్ కు చదువుతో సంబంధం లేదు. క్రైమ్ కు ఒక్కసారి క్రిమినల్ మైండ్ అంటూ ఉంటే వాడి సోషియో ఎకనామిక్ స్టేటస్ కు జెండర్ కు సంబంధం లేకుండా ఉంటారు. ఆ క్రిమినల్ మైండ్ ఉందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ గా ఉంటుంది. అందువల్ల ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. ఇట్లాంటి క్రైమ్స్ సమాజానికి కలత చెందుతుంటాయి కనుక దాని సైకాలజికల్ డైమెన్షన్స్ పైన మరింత ఇండెప్త్ గా అవగాహన కలగాలి. అయోధ్య రామమందిర విరాళాల వివాదం ముదురుతోంది. ఈ కేసులో 8 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయోధ్య ట్రస్ట్ చీఫ్ చంపత్ రాయ్ రాజీనామా చేశారు. సరే, ఈ వ్యవహారంపై సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ ఉన్నాయి. అసలు రామ మందిర విరాళాల వివాదం ఏంటి సార్? అంటే ఇది ఏంటంటే పెద్ద ఎత్తున డొనేషన్స్ మన దేశంలో ముఖ్యంగా హిందూ సమాజంలో దేవాలయాలకు నమ్మకంతో, భక్తితో, విశ్వాసంతో పెద్ద ఎత్తున విరాళాలు వస్తూ ఉంటాయి. సో ఈ విరాళాలను మెయింటైన్ చేయడానికి ఒక రోబస్ట్ మెకానిజం ఉండాలి. కానీ ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో తేలింది అంటే అలాంటి మెకానిజం లేదు అని. అందువల్ల ఆ ట్రస్టులోని పనిచేసే ఉద్యోగులు వారు ఈ దొంగతనానికి పాల్పడ్డారు. అంటే డబ్బు క్యాషే కాదు, రకరకాల రూపాల్లో ఉన్న వాటిని దొంగిలించారు అనేది ఇప్పటి వరకు నా ఆరోపణ. ఏ రూపంలో దొంగిలించారు, ఎలా దొంగిలించారు, ఇంకా అవన్నీ ఇన్వెస్టిగేట్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు అనుమానం ఏంటంటే ఇది కేవలం కొద్ది మంది చిరుద్యోగులేనా, ఎందుకంటే కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి పరిస్థితి. కొన్ని నెలలుగా జరుగుతున్న పరిస్థితికి పై అధికారులకు, పై వాళ్ళకు సంబంధాలు లేకుండా జరుగుతాయా? ఎందుకంటే ఇది మొత్తం ట్రస్ట్ చూసుకుంటది. అంటే ఇప్పుడు మన టీటీడీ ఏమో ప్రభుత్వం పర్యవేక్షణ నిర్వహణ ఉంటది, ఇక్కడ ప్రభుత్వ పర్యవేక్షణ నిర్వహణ ఏమి ఉండదు.
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అని, ఆ ట్రస్ట్ మొత్తం ఈ వ్యవహారాలను చూస్తూ ఉంటుంది. చాలా రేర్ సిచ్యువేషన్ లో మాత్రమే ప్రభుత్వ జోక్యాలు ఉంటాయి. మరి అలాంటి ట్రస్ట్ లో ఎవరికి సంబంధం లేకుండా ఇది జరిగిందా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఈ ట్రస్ట్ లో ఉన్న వాళ్ళంతా రామ్ జన్మభూమి మూమెంట్ తో చాలా సంబంధాలు ఉన్న వాళ్ళు ఏళ్ల తరబడి, మరి అంత ప్యాషన్ తో, అంత అభిమానంతో, నమ్మకంతో, విశ్వాసంతో పనిచేయాల్సిన వారు ఎందుకు ఇలా బిహేవ్ చేశారు? ఇప్పుడు ఈయన చంపత్ రాయ్ అని, ఆయన రామ్ జన్మ ఉద్యమం ప్రారంభం నుంచి ఉన్నారు సెక్రటరీ. ఆయన డ్రైవర్ను తీసుకొచ్చి కౌంటింగ్ దాంట్లో పెట్టాడు. డ్రైవరే టిన్ను యాదవ్ అని అతను డ్రైవర్. ఆ డ్రైవర్ తర్వాత మనీష్ యాదవ్ అని అతను కజిన్ తెచ్చుకున్నాడు. సో నార్మల్ గా 1,000 కోట్ల రూపాయల లెక్కింపే వ్యవహారంలో అసలు ఎవరు ఎంత ట్రస్టెడ్ ఎంప్లాయీస్ ని పెట్టాలి, ఎంత సెక్యూరిటీ చెక్ చేసి పంపించాలి, ఓ డ్రెస్ కోడ్ లేదట, విచిత్రం. అసలు ఏ వ్యవస్థ ఎవరో చెప్పడు కదా, నృపేంద్ర మిశ్రా అని అతనే ట్రస్ట్ నాయకుడే చెప్తున్నాడు, ఎస్ ఇక ఫార్మల్ సిస్టమ్ పెట్టాలి, ఇప్పటి వరకు ఇన్ఫార్మల్ సిస్టమ్ ఉందని. మరి ఇన్ఫార్మల్ సిస్టమ్ ఎందుకు పెట్టారు? ఇప్పుడు మీకు టీటీడీలో లెక్కింపు జరుగుతుంది, చాలా పకడ్బందీ ఏర్పాట్లు, సీసీటీవీలు నుంచి మొదలుకొని ఎవ్రీథింగ్ ఉంటుంది. సో ఒక పర్సన్, 2 పర్సన్స్ అనుకోలేరు. ఇక్కడ ఆ రోబస్ట్ సిస్టమ్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణలో కూడా తేలింది అలాంటి సిస్టమ్సే లేవని. సో ఆ సీసీటీవీలకు అడ్డంగా నిలబడి ఈ నేరానికి పాల్పడ్డారు, ఒకరు అడ్డంగా నిలబడే వరకు ఇంకోరు ఆ నేరానికి పాల్పడ్డారు. ఆఖరికి అంటే కౌంటింగ్, ట్రాన్స్పోర్ట్, ఇలా అన్ని టిల్ బ్యాంక్ లో క్రెడిట్ అయ్యేంత వరకు ఒక రోబస్ట్ సిస్టమ్స్ ఉండాలి. అలాంటి సిస్టమ్స్ ఏవి ఇక్కడ పెట్టలేదు అన్నది ఇప్పుడు ఎస్ఐటి ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. ఎందుకు పెట్టలేదు అనేది ట్రస్ట్ పెద్దలే చెప్పాలి. ఇప్పుడు ఆల్రెడీ చంపత్ రాయ్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ, ఈ మొత్తం నిర్మాణంలో కీలక బాధ్యత పోషించిన వ్యక్తి రిజైన్ చేశారు. దాంతోపాటు అనిల్ మిశ్రా అని ఇంకో అతను రిజైన్ చేశారు. వాళ్ళ మీద ప్రత్యక్షంగా ఆరోపణలు లేకపోవచ్చు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ లో వాళ్ళ పేర్లేం పెట్టలేదు, కానీ వాళ్ళ మనుషులే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్నది ఆరోపణ. సో అందువల్ల ఇంత పెద్ద వ్యవస్థ సాక్షాత్తు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసి, ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి, ట్రస్ట్ ఏర్పాట్లో కూడా ప్రధానమంత్రి కీలక భూమిక పోషించిన వ్యవస్థలో ఇంత అజాగ్రత్తగా ఎందుకున్నారు? ఎందుకంటే ఇది కేవలము ఒక బ్యాంకు దోపిడీ లేదా ఒక వ్యాపార సంస్థలో దొంగిలింపులు కాదు. ఇది ఒక వ్యవస్థ, ఒక విశ్వాసము, ఒక నమ్మకము, ఒక ధర్మము, వీటిపైన దాడిది. మామూలు దాడి కాదు కదా. ఇప్పుడు చాలా హిందూ మతానికి లౌకికవాదుల నుంచి దాడి అంటారు. లౌకికవాదుల దాడి ఎక్కడిది? ఈ డబ్బులు దొంగలు లౌకికవాదులు ఎవరు లేరు కదా, నాస్తికులు ఎవరు లేరు కదా. ఉన్నవారెవరు? జై శ్రీరామన్ రోజు నినాదం ఇచ్చేవాళ్ళే, రోజు రామభక్తులను చెప్పుకునే వాళ్ళే, రామ మందిర నిర్మాణం కొరకు క్యాంపెయిన్ చేసిన వాళ్ళే ప్రజల విశ్వాసాలను తమ వ్యాపారంగా, తమ పెట్టుబడిగా ఉపయోగించుకున్నారు. అంటే ప్రజలకు విశ్వాసం, డొనేషన్ ఇచ్చిన వ్యక్తి ఏమో ఎంతో ధర్మం పైన నమ్మకంతో, విశ్వాసంతో ఇచ్చాడు. కానీ ఆ డొనేషన్ లెక్క పెట్టేటోడికి విశ్వాసం లేదు, దాంట్లో నమ్మకం లేదు. సో దేవుని దగ్గర పనిచేసే వాళ్ళకే నమ్మకాలు లేవు దేవుని పైన, ఇంకా వేరే వాళ్ళకి ఏముంటది? మరి కనీసం భయమో భక్తో ఏదో ఉండాలి కదా దేవుడు అంటే. అది కూడా లేకుండా ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ నేరం చేసిన వాళ్ళదే కాదు, నేరం చేయడానికి వీలు కలిగే రీతిలో ఈ వ్యవస్థ ఎందుకు నిర్మాణం జరిగింది, అది ఫండమెంటల్ క్వశ్చన్. బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఒక రోబస్ట్ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? సో ఇప్పుడే కాదు, క్యాంపెయిన్ రామ మందిర నిర్మాణ సమయంలో కూడా భారీ ఎత్తున విరాళాలు వసూలయ్యాయి. అప్పుడు కూడా విమర్శలు వచ్చాయి, ఎందుకు మీరు అకౌంటబిలిటీ పెట్టలేదు అనే క్వశ్చన్కి ఆన్సర్ రావాలి కదా. సో ఇక ఇది కూడా మొదట్లో అసలు ఫస్ట్ సమాజ్వాదీ పార్టీ నాయకులు దీన్ని లేవనెత్తారు, కంప్లీట్ డినైల్ చేశారు. అలాంటి ఏమీ లేదు, ఇది కావాలని రామ మందిరం పైన అప్రతిష్ట పాలు చేస్తున్నారు అని మొదలుపెట్టారు. తర్వాత బీజేపీ ఎంపీఏ మొదలు పెట్టాడు ప్రశ్నించడం, రజనీష్ సింగ్ అనుకుంటా, ఆయన మొదలు పెట్టాడు. ఆయన ఏకంగా ప్రైమ్ మినిస్టర్ 3 లేఖలు రాశాడు. 3 లేఖలు రాసాక పిఎంఓ కదలలేదు. ఇలాంటి అంశాల్లో ఒక చిన్న ఆరోపణ వస్తేనే వెంటనే కదలాలి కదా. 3 సార్లు బీజేపీ ఎంపీ లేఖ రాసేంత వరకు కూడా ఎక్కడా కదలిక లేదు. మొదలు కంప్లీట్ డినైల్ చేశారు, తర్వాత అప్పుడు అంగీకరించడం మొదలు పెట్టారు. సో అప్పుడు అంగీకరించి ఇప్పటికి కూడా చూడండి, కోర్టు మానిటర్ ప్రోబ్ లేదు, కేవలం సిట్ వేసి కూర్చున్నారు.
సో ఈ సిట్ లో పెద్దవాళ్ళను కాపాడి ఎవరో చిరుద్యోగులు బలి చేస్తారన్న అనుమానం రావటానికి కారణం. ఎందుకు దీనికి ఇండిపెండెంట్ ప్రూవ్ చేయకూడదు? ఉత్తరప్రదేశ్ పోలీస్ వ్యవస్థతో విచారణ జరిపిస్తే న్యాయం దక్కుతుందా? సో స్టార్ట్ ఫర్ జ్యుడిషియల్ ప్రోబ్. ఎందుకు సుప్రీంకోర్టు మానిటర్, హైకోర్టు మానిటర్ ప్రోబ్ చేయండి, దానికి అభ్యంతరం ఎందుకు చేయడం లేదు? ప్రధానికి సిబిఐ విచారణ అడుగుతారు, ఇక్కడ ఎందుకు అడగడం లేదు? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణ సరిపోతుంటున్నారా? దానికి న్యాయ విచారణ అడుగుతారు కదా, న్యాయ విచారణ ఎందుకు చేయడం లేదు? సో ఆన్సర్ లేదు. అందువల్ల ఇతర మతాల వారి దృష్టిలో ఇది చులకనయ్యే ప్రమాదం కూడా ఉంటుంది కదా, ఆ యాంగిల్లో కూడా ఆలోచించాలి కదా కనీసం. ఎందుకంటే ఇది ఎంటైర్ భారతదేశంలో రామజన్మభూమి ఉద్యమానికి ఉన్న విశిష్టత, ప్రతిష్ట మామూలుది కాదు. అలాంటి దేవాలయాల్లోనే ఈ పరిస్థితి ఉంటే ఇక చిన్న చిన్న దేవాలయాల పరిస్థితి ఏంటి? అసలు దేవాలయ వ్యవస్థ పైన ఇది ఒక దాడి కాదా? ఇంత భయంకరమైన దాడి చేయడం కదా. అందుకే ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ వాళ్ళైతే దాన్ని గజనీ మహమ్మద్ సోమనాథ్ దాడి కన్నా దుర్మార్గమైంది ఇది, వాడంటే నమ్మకం లేనోడు దాడి చేశాడు, వీడు నమ్మకం ఉన్నోడు దాడి చేస్తున్నాడు కదా అని కూడా ఆరోపిస్తున్నారు. అది చాలా పెద్ద ఆరోపణ కావచ్చు. అక్కడ విద్వేషం కూడా ఉంది, మత విద్వేషం ఉంది. ఇక్కడ సంపద పైన కళ్ళు పడడమే కాదు, మత విద్వేషం కూడా ఉంది. ఇక్కడ మత విద్వేషం లేకపోవచ్చు, కానీ దేవుడి కన్నా నాకు డబ్బే ముఖ్యం, ధర్మం కన్నా ధనమే ముఖ్యం అనేటువంటి మానసిక స్థితి ఉన్నవాడు ఎందుకు అక్కడ ఎలో చేశారు అంటే, దేవుని సన్నిధిలో కూడా నీకు ఆ పవిత్ర భావన ఎందుకు పోయింది? నీ భక్తి భావన ఎక్కడ పోయింది? కనీసం ప్రజల విశ్వాసాల పైన గౌరవం కూడా ఎందుకు లేదు అనే ప్రశ్నలు అయితే జరుగుతున్నాయి కదా. అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని భారతీయ జనతా పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వాస్తవానికి 2024 లోక్సభ ఎన్నికలకు ముందు అంటే జనవరిలో అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం జరిగింది. సరే, అయినా కూడా అయోధ్యలోనే అంటే అయోధ్య రామ మందిరం ఉన్న ఫైజాబాద్ లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయిన పరిస్థితి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అంటే 2027లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. రాజకీయంగా ఈ వివాదం నేపథ్యంలో భారతీయ జనతా పార్టీపై ప్రభావం ఏంటి సార్? రాజకీయాల సంబంధంలో ఏం చెప్తారు కానీ, మీరే అన్నట్లు 2024 ఎలక్షన్స్ మీరే జరిగాయి. జనవరిలో యాక్టివిటీ ప్రారంభం, అది కూడా నిర్మాణం పూర్తి కాకముందు ప్రారంభం చేశారు. అనేక మంది శంకరాచార్యులు అభ్యంతరాలు చెప్తూ ఇది ఆగమ శాస్త్రాలకు విరుద్ధము, నిర్మాణం పూర్తి కాకముందు ప్రారంభించకూడదని వాళ్ళు వెళ్ళలేదు కూడా, మీకు గుర్తునే ఉంటుంది. వాళ్ళపై కూడా రాజకీయ దాడి జరిగింది శంకరాచార్యుల పైన. సో బట్ అందువల్ల రాజకీయాలకు రామ మందిర ఉద్యమానికి మన సంబంధం లేదని ఎవరైనా చెప్పితే, ఇలా బీజేపీని 2 సీట్ల నుంచి 300 సీట్లకు తీసుకురావడంలో ఈ ఉద్యమ పాత్ర కాదనలేరు. ఇప్పుడు రేపు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముందు ఈ పరిణామాలు సంభవిస్తున్నాయి. సో డెఫినెట్ గా మొదటి అంశం ఏంటంటే, రామ్ మందిర్ ఇస్ నాట్ జస్ట్ మందిర్, ఇది హిందుత్వ సైద్ధాంతిక పునాదికి కేంద్ర బిందువు. అందువల్ల ఒక్కసారి రామ మందిరంలోనే దొంగతనాన్ని నివారించలేకపోయారు, రామ మందిరంలోనే భక్తుల విశ్వాసాలను వనంగా పెట్టి భక్తుల విశ్వాసాలపై ఈ రకమైన దాడి జరిగింది అంటే ఖచ్చితంగా హిందుత్వ రాజకీయాలకు ఒక పెద్ద దెబ్బ ఇది. అంటే దేశంలో ఈ ప్రభుత్వం ఉంటే, ఈ రాజకీయ పార్టీ ఉంటే హిందువుల విశ్వాసాలకు రక్షణ ఉంటది అనే భావన ఈ పార్టీ బీజేపీని ఇప్పటిదాకా తీసుకొచ్చింది. సో మరి హిందువుల విశ్వాసాలకు రక్షణ ఏంటి అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. అందుకే ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ అడుగుతున్నది అదే, ఈ ధర్మమా ధనమా అని. ధనం ముందు ధర్మాన్ని కూడా తాకట్టు పెట్టారే అని. సో ఇది ఎంతో కొంత హిందుత్వ రాజకీయ పునాదులకు ఒక పరీక్షగా మారిపోతుంది. ఇది మొదటిది. అయితే ఇది ఒక్కటే జరిగితే వేరే విషయం. అందుకే ఇప్పుడు మీకు యోగి ఆదిత్యనాథ్ రివర్స్ అటాక్ పెట్టాడు. మీరు కరసేవకుల పైన తుపాకులు పేల్చి జై శ్రీరామ్ అన్నందుల పైన లాఠీలు కొట్టిన మీరా మాకు చెప్పేది అని కౌంటర్ అటాక్ మొదలు పెట్టాడు యోగి ఆదిత్యనాథ్. అంటే రామ మందిరంలో ఈ విరాళాల దొంగతనం అనేది ఉత్తరప్రదేశ్ ఎన్నికల్ని డామినేట్ చేయబోతోంది. ఇది మొదటిది. అయితే ఇది ఒక్కటే కాదు, వాస్తవంగా ఈ లాస్ట్ 2 years లో బీజేపీకి ఉన్న కోర్ కాన్స్టిట్యున్సీస్, కోర్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ప్రజలలో ఏ అంశాలు చెప్పుకొని ఏ ప్రజా పునాదుల ఆధారంగా బీజేపీ ఈ స్థాయికి రాజకీయంగా ఎదిగిందో అవన్నీ కూడా సవాల్కు గురవుతున్నాయి. మీకు ఉదాహరణకు
2014 కు ముందు పెద్ద ఎత్తున యూపీఏ ప్రభుత్వ హయాంలో అవినీతి కుంభకోణాలు జరిగాయి. మీకు ఆ అవినీతి కుంభకోణాలను అటాక్ చేస్తూ జన్ లోక్పాల్ ఆందోళన మొదలైంది. ఇండియా అగెన్స్ట్ కరప్షన్ ఉద్యమం నడింది. కరప్షన్ అనేది ఒక ప్రధాన అంశంగా మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. 2G స్పెక్ట్రమ్ కుంభకోణం అయితే దేశమంతా తిరిగారు. 12 ఏళ్ళైనా అందులో ఎవరికి శిక్షలు పడలేదు. ఏ కుంభకోణము బయటికి రాలేదు. ఏ కుంభకోణంలో ఎన్ని కోట్లు బయటకు వచ్చినాయో ఎవరికి తెలియదు. మరి అవినీతి ఆరోపణలు నిజమా అబద్ధం అనే క్వశ్చన్ వస్తుంది కదా. అదే అయిపోయినాక ఇప్పుడు అంటే మేము అధికారంలో ఉంటే మై కావుగా నాకు కానయదేగా అంటూ మోడీ నేను తినను ఎవరిని తిననీయను అన్నది మోడీ ఇచ్చిన నినాదం. ఇవాళ మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన రామజన్మభూమి ట్రస్ట్ లోనే తింటుంటే మరి మోడీ ఏం చేస్తున్నాడు? మోడీ హైతో ముంకినే అంటారు కదా, మోడీ ఉంటే విశ్వాసం కదా. మరి ఈ కోట్లాది హిందువుల విశ్వాసము మోడీ పైన ఉండగా మరి మోడీ దాన్ని ఎందుకు ప్రొటెక్ట్ చేయలేకపోయాడు అన్నది రెండో ఫ్యాక్టర్. అంటే యాంటీ కరప్షన్ పాలిటికల్ ప్లాన్ కి వాళ్ళ ప్రశ్నార్థకంగా మారిపోయింది. మీకు అంతకుముందు రాఫెల్ లాంటి కుంభకోణాలు వచ్చినా బీజేపీ దాన్ని సమర్థవంతంగా అధిగమించగలిగింది. కానీ దీన్ని ఎలా అధిగమిస్తుంది రెండో క్వశ్చన్. మూడవది బీజేపీ రైజ్ లో కీలకమైంది హిందుత్వతో పాటు నేషనలిజం, జాతీయత, స్ట్రాంగ్ లీడర్. బీజేపీ మాత్రమే దేశాన్ని భద్రంగా ఉంచగలుగుతుంది, శత్రువులకు బుద్ధి చెప్పగలుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం. ఆ నేషనలిజం కూడా ఇవాళ ప్రశ్నార్థకంగా మారింది ఆపరేషన్ సింధూర్తో. మీకు అంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్స్, పుల్వామా తర్వాత జరిగిన బాలాకోట్ స్ట్రైక్స్ ఈ ఇమేజ్ ను కాస్త పెంచాయి. కానీ ఇప్పుడు ఒక ఫండమెంటల్ క్వశ్చన్, ఆపరేషన్ సింధూర్ సడన్ గా 5 రోజులు ఆపేశారు. మీరు రైట్ వింగ్ సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో అయితే హైయెస్ట్ డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి రైట్ వింగ్ పేజెస్ పైన కనిపించాయి. అసలు ప్రభుత్వం పైన తీవ్రమైన అసంతృప్తి, మామూలు అసంతృప్తి కాదు. ఎందుకంటే అప్పటిదాకా ఇచ్చిన వాతావరణం బిల్డప్ ఏంటంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని కూడా ఇండియా క్యాప్చర్ చేసుకుంటుంది, పిఓకేని కూడా తీసేసుకుంటుంది, పాకిస్తాన్ చావు దెబ్బ తీస్తారని ప్రజలు నమ్మారు. ఎందుకంటే మోడీ అంత ధైర్యస్తుడని. కానీ ఎవరికీ తెలియకుండా బ్యాటిల్ ఫీల్డ్ లో మనకు బ్రహ్మాండమైన పైచేయి ఉన్న సమయంలో యుద్ధం ఆపేశారు. యుద్ధం ఆపడం తర్వాత డొనాల్డ్ ట్రంప్ నేనే ఆపాను అని చెప్పాడు. దానికి మోడీ ఇప్పటి వరకు ఫేస్ టు ఫేస్ ఆన్సర్ చేయలేదు. సో ఈ పరిణామాలన్నీ కూడా జాతీయత అనే బీజేపీ సైద్ధాంతిక పునాది పైన ఒక రకమైన అటాక్ గా మారిపోయింది. పహల్గామ్ తర్వాత మీకు ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది, అది ఆగలేదు అని చెప్పారు. కానీ ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ పైన బాంబు పేలులు జరిగి 7 చనిపోయినా ఆపరేషన్ సింధూర్ మళ్ళీ స్టార్ట్ కాలేదు. సో అందువల్ల ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ తో చర్చలు జరపాలని ఆర్ఎస్ఎస్ ప్రతిపాదిస్తోంది. పాకిస్తాన్ తో నిన్నటిదాకా ఏం చెప్పారు? టెర్రర్ అండ్ టాక్స్ కెనాట్ గో టుగెదర్ అన్నారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేస్తోంది పాకిస్తాన్ తో చర్చలు జరపాల్సిందే అని. సో అందువల్ల ఈ పరిణామాలు థర్డ్ ఐడియాలజికల్ ప్లాంక్ అయిన నేషనలిజం అంటే ఫస్ట్ హిందుత్వ, రామ మందిర దొంగతనాలతో హిందుత్వ ప్రశ్నార్థకమైంది. మీకు ఇదే ఈ రామ మందిరంలో విరాళాల దొంగతనంతో యాంటీ కరప్షన్ ప్లాంక్ దెబ్బతిన్నది. థర్డ్ ఫ్యాక్టర్ గా ఆపరేషన్ సింధూర్ ఆపిన తీరు వల్ల నేషనలిజం, జాతీయత అనే అంశంలో దెబ్బ తగిలింది బీజేపీకి. 4వది యంగర్ ఓటర్. బీజేపీకి మొదటి నుంచి కూడా స్ట్రాంగ్ ఓట్ బేస్, యంగ్ ఓటర్ 21% ఉంటారు బిలో 29 years వాళ్ళు. నీట్ ఎగ్జామ్ లీకు, యూజీసీ ఎగ్జామ్ లీకు, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయకపోవడం, పొలిటికల్ అకౌంటబిలిటీ లేకపోవడం, కాక్రోచ్ల ఉద్యమం, ఇవన్నీ కలిపి బీజేపీకి స్ట్రాంగ్ ఓట్ బేస్ గా ఉన్న యంగ్ ఓటర్ దూరం చేశాయి. 5వది బీజేపీకి ఉన్న మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్. సో ఈ ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ పేపర్ లీక్స్ తోనే కాదు, అన్ఎంప్లాయ్మెంట్, ఎకనామిక్ క్రైసిస్, వీటి వల్ల ఆ ప్రజానికంలో ఒక పెద్ద క్వశ్చన్ అంటే బీజేపీకి స్ట్రాంగ్ ఓటర్ గా ఉన్న ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ లో ఇవాళ ప్రశ్నార్థకమైంది. 6వది బీజేపీకి ఉన్న స్ట్రాంగ్ ఓట్ బేస్ లో అప్పర్ కాస్ట్ కీలకమైంది. కానీ యూజీసీ గైడ్ లైన్స్ ఇటీవల వివాదాస్పదమై సామాజిక న్యాయం కోసం యూజీసీ ఇచ్చిన గైడ్ లైన్స్ తో అప్పర్ కాస్ట్ లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కొంతమంది ఈవెన్ బీజేపీ పదవులకు కూడా రాజీనామాలు చేశారు. 7వది
పశ్చిమాసియా యుద్ధంలో మనం అనుసరించిన వైఖరి, ఆ తర్వాత మన పాత్ర ఏమీ లేకపోవడం, పాకిస్తాన్ కీలక పాత్ర ఉండడం, కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ ద మోడీ గవర్నమెంట్ ఫారిన్ పాలసీ వల్ల విశ్వగురు నరేటివ్ దెబ్బతింది. అంటే ఈ 7 నరేటివ్ల ఆధారంగా మోడీ భారతీయ జనతా పార్టీ రైజ్ అయితే ఇప్పుడు 7 నరేటివ్లు కూడా ప్రశ్నార్థకంగా మారాయి. 8వది ఇట్స్ ఎ పార్టీ విత్ ఎ డిఫరెన్స్. కాంగ్రెస్ కల్చర్ కాదు, ఇది డిఫరెంట్ పార్టీ అని. కానీ ఇలా సరిగ్గా కాంగ్రెస్ కల్చరే కనబడుతోంది. గవర్నర్ల దుర్వినియోగం కావచ్చు, రాజకీయ పార్టీలను చీల్చడం కావచ్చు, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం కావచ్చు, పార్టీలను విలీనాలు చేసుకోవడం కావచ్చు, ఇందులో ఎక్కడ కాంగ్రెస్ సంస్కృతికి తేడా ఏమీ లేదు. సో ఎమర్జెన్సీ మైండ్ సెట్ కావచ్చు వ్యవస్థల పైన. సో ఇవన్నీ కూడా ఏమైందంటే పార్టీ విత్ డిఫరెన్స్ అన్న బీజేపీ నినాదాన్ని చాల్ చరిత్ర చింతన్ డిఫరెంట్ మాది అని వాజ్పేయి చెప్పేవారు. సో ఇవాళ అవి ప్రశ్నార్థకంగా మారిపోయాయి. అందువల్ల అయితే దీంతోనే బీజేపీ ఓడిపోతుంది, మోడీ ఓడిపోతాడని కంక్లూజన్ చేయలేం. ఎందుకంటే ఎలక్షన్స్కి వచ్చే వరకు అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. హౌ డు యూ మేనేజ్ ఎలక్షన్స్ ఉంటాయి. సో డబ్బు ప్రభావం ఉంటుంది. అన్నిటికీ మించి ఆల్టర్నేటివ్ ప్రజలకు ప్రత్యామ్నాయం కల్పించాలి, ప్రతిపక్ష విశ్వాసాన్ని కల్పించగలగాలి. సో ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్, సోషల్ ఇంజనీరింగ్ ఉంటుంది, పొలిటికల్ ఇంజనీరింగ్ ఉంటాయి. అందువల్ల ఇది వెంటనే ఎలక్షన్లపై ప్రభావం చూపుతుంది అనే కంక్లూజన్ రావడం లేదు. కానీ ఈ 8 కారణాల రీత్యా బీజేపీకి ఒక పెద్ద ఛాలెంజ్ గా ఈ పరిణామాలు సంభవించాయని మాత్రం చెప్పచ్చు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణకు వస్తూ ఉన్నారు. సార్, నితిన్ నబీన్ ను భారతీయ జనతా పార్టీ అధిష్టానం తెలంగాణ బీజేపీకి చికిత్స చేయడానికి పంపిస్తోంది అనే ప్రచారం అయితే జరుగుతోంది సార్. అంటే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, అలాగే పని చేయని నేతలపై నజర్ పెడతారట నితిన్ నబీన్. ఏంటి సార్, తెలంగాణ బీజేపీకి ఎలాంటి చికిత్స అవసరం సార్? నితిన్ నబీన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్, మళ్ళీ ఆయన ఇంకోరు పంపించిన ఏంటి? మీరు చాలా ఆశ్చర్యంగా మాట్లాడుతున్నారు. ఆయనే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కదా, ఆయనే ఇంకెవరైనా పంపిస్తాడు? ఇప్పుడు ఆయనే రంగంలో దిగుతున్నాడు కదా. ఇప్పుడు ఆయనే కాదు, అంతకుముందు మోడీ తెలంగాణ ఎంపీలతో సమావేశమయ్యారు, గుర్తుండే ఉంటుంది. దానికన్నా ముందు బిఎల్ సంతోష్ వచ్చి పార్టీ కార్యవర్గంతో సమావేశమయ్యారు. సో జాతీయ నాయకత్వం యొక్క విశ్వాసం ఏంటంటే మనకు తెలంగాణలో అవకాశాలు ఉన్నాయి, కానీ నాయకత్వ ధోరణుల వల్లనే, నాయకత్వ పరివిధానం వల్లనే మనం అవకాశాలు కోల్పోతున్నాం. ఇది బీజేపీ జాతీయ నాయకత్వం ఫోమ్ విశ్వాసం. ఎందుకంటే మీకు మోడీ ఆ రోజు కూడా చెప్పారు, మేము బీజేపీకి 2 సీట్లు వచ్చినప్పుడు ఒకటి గుజరాత్ నుంచి వస్తే ఇంకోటి తెలంగాణ నుంచి వచ్చింది. మేము తెలంగాణ వైపు ఆశతో చూసేవాళ్ళము. మరి వాళ్ళ బీజేపీ గుజరాత్లో ఎక్కడుంది, తెలంగాణలో ఎక్కడుంది అని కంపారిజన్ కూడా చేశారు. సో మనకు ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మీరే పనిచేయడం లేదు అని కూడా మోడీ వ్యాఖ్యానించినట్టు మనకు పత్రికల్లో కూడా వచ్చాయి. తర్వాత మీకు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీకి భారీగా ఓటింగ్ వస్తున్నాయి, సీట్లు వస్తున్నాయి. అంటే మోడీకి ప్రైమ్ మినిస్టర్ చేయాలి అన్నప్పుడు ఓట్లేస్తాను, కానీ తెలంగాణలో అధికారం ఉన్నప్పుడు ఓట్లేడం లేదు. మీకు ధర్మపురి అరవింద్ సందేహానికి కూడా, ధర్మాగ్రహానికి కూడా వ్యక్తం చేశారు. ఏంటి, మా పార్టీకి ఇప్పటి వరకు 3 సార్లు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 2014లో 5 సీట్లు, 2018లో 1 సీటు, ఇప్పుడు 8 సీట్లు, మొత్తం కలిసి 14 సీట్లు వచ్చాయి. మరి ఎందుకు రావడం లేదు? పార్లమెంట్ ఎన్నికలకు మాకు ఓటేసిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ఎందుకు ఓట్లేస్తారు? ఇప్పుడు పార్లమెంట్ సీట్లు 17 ఉంటాయి, బీజేపీకి 8 వచ్చాయి, 8 సీట్స్ అంటే నియర్లీ 50% వచ్చాయి, కాంగ్రెస్ తో సమానంగా వచ్చాయి. మరి లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్లకు ఏమైనాయి? కాంగ్రెస్ లో 65 వస్తే వీళ్ళకి 8 వచ్చాయి. మరి సగం రావడం కాదు, క్వార్టర్ కూడా రాలేదు. అంటే అలా పోలికే లేదు. అసెంబ్లీ ఎన్నికలకు 14% ఓటింగ్, లోక్సభ ఎలక్షన్లో 35% ఓటింగ్. అంటే 20% ఓటింగ్ రాష్ట్రంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి అనే విషయం వచ్చే వరకు 20% అదృశ్యమైపోతున్నారు. ప్రైమ్ మినిస్టర్ గా మోడీ ఉండాలి, దేశంలో బీజేపీ అధికారం రావాలి అనుకున్నప్పుడు 35% ఓట్లు వేస్తే, రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఇవ్వాలంటప్పుడు అది 14% పడిపోతుంది. ఈ 20% జారిపోతున్నారు. అంటే మరి దీనికి తప్పెక్కడ? జాతీయ నాయకత్వం లోపం ఉంటే, మరి జాతీయ నాయకత్వమే నమ్మకం లేకపోతే మరి 35% ఎట్లేస్తున్నారు? అందువల్ల దీనికి డెఫినెట్ గా తెలంగాణ బీజేపీ పర్ఫార్మెన్స్ పైన జాతీయ నాయకత్వానికి ఆందోళన ఉంది. అయితే జాతీయ నాయకత్వం లోపం కూడా లేదా?
తెలంగాణలో రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోవడంలో జాతీయ నాయకత్వ లోపం కూడా ఉంది, అందులో ఎవరికి డిస్ప్యూట్ లేదు. సో మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్స్ మనకు అనేకము దొరుకుతాయి. తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ ఏ పార్టీనైనా నడిపిస్తుంది. ఇక్కడ అందరికీ తెలిసింది తెలంగాణలో ఓట్లు రావాలంటే తెలంగాణ సెంటిమెంట్. అందుకే పవన్ కళ్యాణ్ తెలంగాణ వచ్చినా ఏం చెప్తున్నారు, తెలంగాణ ఉద్యమాన్ని పొగుడుతున్నాడు, తెలంగాణ ఆకాంక్షల్ని గౌరవిస్తానంటున్నాడు, తెలంగాణ ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదు అని పదే పదే చెప్తున్నాడు. కానీ భారతీయ జనతా పార్టీ ఆ తెలంగాణ సెంటిమెంట్ను ఏ రకంగా జాతీయ నాయకత్వం తీసుకుంటోంది. ప్రైమ్ మినిస్టర్ మోడీ అంటారు తల్లిని చెప్పి బిడ్డను తీశారని, తేజస్వి సూర్య అంటాడు ఇండియా పాకిస్తాన్ విభజనతో పోలుస్తాడు. అడుగడుగున తెలంగాణ సెంటిమెంట్ మీద అటాక్ చూడండి మీరు. అంత హైదరాబాద్ వస్తాడు, తెలంగాణ బీజేపీ నాయకులకు సమయం ఇవ్వకుండా ప్రైమ్ మినిస్టర్ మోడీ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి అక్కడే గడుపుతాడు. వెళ్ళకూడదు కాదు, అమరావతికి వెళ్ళినప్పుడు వెళ్ళడం వేరు, హైదరాబాద్కి వచ్చినప్పుడు ఉన్న తక్కువ సమయాన్ని వెళ్ళి 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో కాదు, మీ గంటకు పైగా చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉన్నారు, పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నారు. అది ఉండకూడదని కాదు, ఖచ్చితంగా ఎన్డీఏలో పార్ట్నర్స్ వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వాల్సిందే. కానీ అది అమరావతికి వెళ్ళినప్పుడు చేస్తే అదొక రకంగా ఉంటుంది. హైదరాబాద్కి వచ్చి తెలంగాణ నాయకులకు సమయం ఇవ్వకుండా వెళ్ళడము అనేది తెలంగాణ సెంటిమెంట్ కు ఎక్కడో ఒక చోట, అంటే తెలంగాణ అంటే చిన్న చూపు, తెలంగాణ అంటే తక్కువ అభిప్రాయం ఉంటుంది అనేది పెరగటానికి దోహదం చేస్తుంది. సో ఇలా అడుగడుగునా కూడా తెలంగాణ బీజేపీ ఆ సెంటిమెంట్ కు గౌరవం ఇవ్వడం అనేది నేర్చుకోవడం లేదు. మీకు ఎన్నికలప్పుడు కూడా చూడండి, జనసేనతో పొత్తు పెట్టుకుంటాం అని వెళ్ళి కలుస్తారు, మళ్ళీ తర్వాత పొత్తు పెట్టుకోరు. మళ్ళీ ఇటీవల పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తామంటే బీజేపీ క్లారిటీ ఏమి ఇచ్చింది, అమిత్ షాని ఇచ్చాడు, మేము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం, మాకెవరితో పొత్తుండదు అని. అందువల్ల ఇలా వ్యూహాల రచనలో కూడా లోపాలు ఉన్నాయి. ఇక పార్టీ నాయకుల మధ్య సమన్వయం లేదు, బహిరంగంగానే విమర్శించుకుంటారు. ఇవన్నీ మనకు తెలియదు కాదు, అనేక కథలు మనం చెప్పుకున్నాం. చాలా బహిరంగంగానే ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటారు, సమన్వయం ఉండదు, ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు నాయకులు. సో నాయకులు పదవుల్లో ఉంటారు కానీ పర్ఫార్మెన్స్ ఉండదు. సో ఇదంతా కూడా తెలంగాణ బీజేపీ పైన జాతీయ నాయకత్వం కంప్లైంట్. ఇక్కడ సరైనటువంటి కోఆర్డినేషన్ లేదు. ప్రధాన ప్రతిపక్షంగా ఉండే అవకాశం వచ్చి కూడా 35% ఓటింగ్ వచ్చినప్పుడు లోక్సభ ఎలక్షన్ లో దాన్ని ఆ మొమెంటం నిలుపుకోలేకపోయారు. సో ప్రజా సమస్యల పైన స్పందించే విషయంలో కూడా బీఆర్ఎస్ దూకుడు చూపెట్టలేకపోతున్నారు. బీజేపీలో ఉన్న నాయకులకు కాంగ్రెస్ ముఖ్యమంత్రితోనో లేకుంటే బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రితోనే సంబంధాలు ఉన్నాయన్న భావన కార్యకర్తలకు కూడా వ్యక్తమవుతోంది. సో ఇలాంటి అసలు బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందా ఉండదా అనే విషయంలో రోజుకో మాట మాట్లాడడం. ఒక నాయకుడు అంటాడు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని తప్పేందని ఒక పార్టీ ఎమ్మెల్యే అంటాడు, లేదు పొత్తు లేదు మేము ఎట్టి పెట్టుకొని ఇంకోరు అంటారు. సో ఇలా ఆఖరికి తెలంగాణలో హిందుత్వం వల్ల పెరుగుతామా లేదు అభివృద్ధి అనే స్లోగన్తో పెరుగుతామా అనే విషయంలో కూడా ఏకాభిప్రాయం ఉండదు. సో ఇలా ప్రతి దాంట్లో కూడా గందరగోళం అనేది బీజేపీలో కనబడుతోంది. అందువల్ల బీజేపీకి చికిత్స అనేది పెద్ద పదం కావచ్చు, కానీ సంథింగ్ ఈజ్ సీరియస్లీ రాంగ్ విత్ ద తెలంగాణ బీజేపీ అనేది జాతీయ నాయకత్వ అభిప్రాయం. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో న్యాయ పోరాటానికి తల్లి సిద్ధమవుతూ ఉన్నారు. సిబిఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు కేసును అప్పగించాలి అని చెప్పి హైకోర్టులో సాయికృష్ణ తల్లి అనుబంధ పిటిషన్ వేశారు. సరే, ఈ మొత్తం వ్యవహారంలో ఉన్నతాధికారుల పాత్ర ఉంది. పోలీసులు వాస్తవాలని చెరిపేసేందుకు తొక్కుపెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు అని చెప్పి విజయలక్ష్మి ఆరోపిస్తూ ఉన్నారు సార్. కాబట్టి పోలీసు యంత్రాంగంతో సంబంధం లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థకు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్. నేను ఈ సాయికృష్ణ ఇష్యూ వచ్చినప్పటి నుంచి డే 1 నుంచి ఇదే చెప్తున్నాను కదా, మీరు గుర్తు తెచ్చుకోండి. ప్రతి సందర్భంలో చెప్పింది అదే, జస్టిస్ ఇవ్వడమే కాదు జస్టిస్ ఇచ్చినట్టు కూడా కనబడాలి అని. ఇప్పుడు ఆరోపణే పోలీస్ వ్యవస్థ పైన. ఒక సిఐ ఒక్కడే ఈ పని చేయగలుగుతాడా? సీసీటీవీ ఫుటేజ్ మాయం చేయగలుగుతాడా? అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లేదు, శవాన్నే మాయం చేయగలుగుతాడా? సో ఒక వ్యక్తిని 40 రోజుల పాటు వ్యవస్థ ఏది కదలకుండా మెదలకుండా ఉంటుందా? సో ఇది ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. మీకు ఒక సిఐ ఒక్కరే దీని వెనకాల ఉండి ఉంటే ఇంతమంది ఎవరు లేకపోతే జరిగే ప్రసక్తే లేదు.
అది క్లియర్ గా మనకు అర్థమవుతుంది కదా. ఒకవేళ జరిగినా దాన్ని ఇంతకాలం దాచే అవకాశమే ఉండదు. ఇంత పకడ్బందీగా అసలు మనిషినే అదృశ్యం చేసే రీతిలో దేశంలో ఎక్కడా జరగనంత క్రైమ్ ఒక్క వ్యక్తి మాత్రమే చేయడం సాధ్యం కాదు. ఖచ్చితంగా దీని వెనకాల మరి పోలీస్ పెద్దలు ఉన్నారా, రాజకీయ పెద్దలు ఉన్నారా మనకు తెలియదు, కానీ సమ్వన్ విత్ ఎ మచ్ మోర్ పవర్ షుడ్ బి దేర్. ఇది క్లియర్ కనబడుతుంది. అందుకొరకైనా న్యాయ విచారణ జరిపించాలి. అందుకే ఆరోపణే పోలీస్ వ్యవస్థ పైనప్పుడు పోలీసు ఉన్నతాధికారుల విచారణ వల్ల కాన్ఫిడెన్స్ ఎలా క్రియేట్ అవుతుంది అని డే 1 నుంచి మాలాంటి వాళ్ళం అడుగుతున్నాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని. అన్ఫార్చునేట్లీ ఇప్పటి వరకు ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఎందుకో వెనుకాడుతుంది. ఏంటి ఇబ్బంది ఏమున్నది జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపడానికి? సో ఓపెన్ గా న్యాయ విచారణ జరిపించండి, తేలిపోతుంది కదా. అప్పటి దానికి ఏమన్నారు, సాయి కృష్ణ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని కలిశారు. ముఖ్యమంత్రిని మహానుభావుడు అని చెప్పి తల్లి పొగిడింది. మాకు పూర్తి విశ్వాసం ఉన్నది న్యాయం జరుగుతుంది అని ముఖ్యమంత్రి వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు. సో వారు కంప్లీట్ గా సంతృప్తి చెందారు అన్నారు. మరి ఆ తల్లి కంప్లీట్ గా సంతృప్తి చెందితే ముఖ్యమంత్రి తనకి ఇచ్చిన హామీ పైన పూర్తి విశ్వాసం ఉండి ముఖ్యమంత్రి తనకు న్యాయం చేస్తాడు నమ్మకం ఉంటే ఇలా సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. ఎందుకు కోర్టుకు వెళ్ళి ఇండిపెండెంట్ స్వతంత్ర ఎంక్వైరీ ఎందుకు అడుగుతుంది చెప్పండి? సో ముఖ్యమంత్రి కనుక ఆమె కాన్ఫిడెన్స్ ఇచ్చి ఉంటే, ఆమె కాన్ఫిడెన్స్ ఫీల్ అయ్యి ఉంటే ముఖ్యమంత్రి ఇవ్వచ్చు. మనం ఇలా హైకోర్టుకి వెళ్ళి అనుబంధ పెట్టి ఎందుకు వేస్తుంది? కామన్ సెన్స్ చెప్తోంది కదా. అంటే రాష్ట్ర ప్రభుత్వము ఈ వ్యవహారాన్ని విచారించిన తీరు పైన ఆమెకు నమ్మకం లేకపోతుంది కదా హైకోర్టుకి వెళ్ళింది. సిబిఐ ఎంక్వైరీ జరిపించండి, న్యాయ విచారణ జరిపించండి అంటే ఇప్పుడు జరుపుతున్న ఎంక్వైరీ పై నమ్మకం లేదు కదా. మరి దీనికి ఆన్సర్ ఏం చెప్తారు? నిన్న దాకా ఏం చెప్పారు? ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు, మిగతా ఇక ముఖ్యమంత్రి హామీ పైన ఆమెకు నమ్మకం కలిగింది, మీరెవరి మధ్యలో అన్నారు. మొదటి నుంచి చెప్తున్నది ఇదే హ్యూమన్ రైట్స్ వయలేషన్. దీనికి కాస్ట్ చుట్టూ తిప్పుతున్నారు. సో రోజు మీకు అధికార కూటమి అనుకూల మీడియాలో రోజు పడేంటంటే ఇది కాపులకు కాపులను దూరం చేసే ప్రయత్నం వైసీపీ చేస్తోంది కనుక దాన్ని ఎదుర్కోవడం పైన రోజు డిబేట్లు పెడుతున్నారు. ప్రతిరోజు ఇవే పని, వేరే డిబేట్ లేవు. కానీ ఇది ఒక హ్యూమన్ రైట్స్ వయలేషన్. అసలు ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో ఇలా ఇష్టం వచ్చినట్టుగా జరుగుతోంది? ల్యాండ్ ఆర్డర్ ఎందుకు జరుగుతోంది? ఆఖరికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అనాల్సి వచ్చింది కదా, నా చేతిలోనే హోమ్ మినిస్ట్రీ ఉంటే ఇలా జరగదు అని. సో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ 1-2 సార్లు చెప్పాల్సి వచ్చింది కదా. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద ల్యాండ్ ఆర్డర్? సోషల్ మీడియాలో పోస్టులు పెడితే క్రిమినల్ కేసులు పెడతావు, ఓ మాట మాట్లాడితే అల్లర్లు చేస్తున్నావు అన్న దారుణమైన కేసులు పెడతారు. సో మరి ఇప్పుడు ఒక మనిషినే అదృశ్యం చేస్తారా? నార్మల్ గా ఇదివరకు ఎన్కౌంటర్లు చేసేవాళ్ళు, లేకుంటే చెరువులు దూకి చనిపోయాడని చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఏకంగా మనిషినే అదృశ్యం చేస్తే దాంట్లో అది ఒక హ్యూమన్ రైట్స్ వయలేషన్. ఎలా ల్యాండ్ ఆర్డర్ విషయాన్ని ప్రక్షాళన చేయాలి? ఎందుకు రూల్ ఆఫ్ లా ఏమైంది, అడ్మినిస్ట్రేషన్ ఏమైంది వదిలేసి సో కులం అంశం చుట్టూ రాజకీయ వ్యవస్థ తిరిగితే, అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కులం వ్యవస్థ చుట్టే తిరిగితే అసలు ఏంటిది? సో హ్యూమన్ రైట్స్ వయలేషన్ అనే యాంగిల్ ఎందుకు ఆలోచించరు? ఎన్ని రోజులు ప్రధాన నిందితులను అరెస్ట్ చేయడానికి మీరు ఇన్ని రోజులు పడతారా? ఒక ఎక్స్లో పోస్ట్ చేస్తే వెంటనే అరెస్ట్ చేస్తారు కదా. సో వెంటనే మీరు ఒక చిన్న మాట మాట్లాడితే క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు కదా. నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేని కేసులు పెడతారు కదా. సో మీరు అలాంటప్పుడు మరి ఈ నిందితులను అరెస్ట్ చేయడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది? అందువల్ల దీనిపైన ఆ తల్లికి వచ్చిన అనుమానాలే సమాజానికి వస్తున్నాయి. సో సమ్వేర్ సంథింగ్ ఈజ్ బీయింగ్ డన్. ఎవరినో తప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? న్యాయం జరుగుతున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా రంగంలో దిగింది. ఇది ఎందుకంటే ఎక్కడ కనీవినియర్గా నేరం కదా. సో ఆ వ్యక్తి రౌడీ షీటర్ అని, అతని మీద కేసులున్నాయని, ఆ చంపిన అతను అనే ఆరోపణ ఎదుర్కొంటున్న సిఐ కూడా అదే కులమని ఈ చర్చ తప్ప అయ్యా నేరస్తుడైనా నువ్వు చంపే అధికారం నీకు లేదు, నేరస్తులని చంపచ్చా? ఆన్సర్ ఉండాలి కదా దీనికి. సో లేదు సాయి కృష్ణ నేరస్తులని చెప్పడం, లేదు సిఐ నాగరాజ్ చాలా మంచోడు అని చెప్పి ప్రచారం చేయడం, ఈ క్యాంపెయిన్ ప్రాపగండా మేనేజ్మెంట్ నడుస్తుంది తప్ప న్యాయము ఏంటి? ఒక మనిషి లాకప్ లో చనిపోయాడు, సింపుల్. ఏ కులం ఏంటి ఇందులో? ఎవరైతే చంపిన వ్యక్తి, చంపబడిన వ్యక్తి రెండే, ఇద్దరే కదా. లేదు కులాల లెక్కలు వస్తున్నాయి, అతను మంచితన లెక్కలు వస్తున్నాయి.
ఆ బాధితుడు రౌడీ షీటర్ లెక్కలు, నిందితుడు చాలా మంచివాడని లెక్కలు. ఈ క్యాంపెయిన్ అంతా ఎందుకు నడుస్తుంది? దీని చుట్టూ ఇంత రాజకీయం నడవాల్సిన అవసరం ఏమున్నది? ఇట్ ఇస్ సింపుల్ కేస్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వయలేషన్. ముఖ్యమంత్రిని తల్లి కలిసాక నమ్మకం అనిపించింది, ఎస్ హైయెస్ట్ పొలిటికల్ లెవెల్లో రియాక్ట్ అయ్యారు కనుక ఇక ఈ విషయంలో న్యాయమే జరుగుతుంది అని నమ్మకం కలిగింది. ఇవాళ మళ్ళీ ఆ తల్లి కోర్టులో మంది పిటిషన్ వేసి నాకు నమ్మకం లేదు, ఇది పై అధికారులు ఉన్నతాధికారుల ఇన్వాల్వ్మెంట్ తోనే జరిగింది, ఈ విచారణలో నాకు విశ్వాసమే లేదు అన్న తర్వాత మళ్ళీ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి కదా.